ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. మనకి కొన్ని పండగలు విచిత్రంగా ఉంటాయి, కొన్ని పద్ధతులు కూడా విచిత్రంగా ఉంటాయి. అంటే వైష్ణవ సంప్రదాయంలో జరిగేటువంటి పండగలు కొన్ని, స్మార్త సంప్రదాయంలో జరిగేటువంటి పండగలు కొన్ని. కొంతమంది తిథి ప్రకారంగా, కొంతమంది నక్షత్ర ప్రకారంగా చేసుకుంటారు. అలా మనకి మే 29వ తేదీ వైష్ణవ నృసింహ జయంతి పండగ ఉంది. వైష్ణవ నృసింహ జయంతి అంటే ఇది అసలు ఈ యొక్క నృసింహస్వామి అవతరణ ఎలా జరిగింది అంటే స్తంభం నుంచి వచ్చాడు ఆయన, అంటే అందరికీ తెలుసు. మరి దేనికి వచ్చాడు అసలు ఆయన అంటే రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, రాక్షసులు కూడా భగవంతునికి అనుగ్రహాన్ని కొరకు తపస్సు చేస్తారు. చెడ్డవాడు కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. లోపల మనం భగవంతుడు మనకి కనపడిన తర్వాత మనం ఏది ప్రసాదించమని అడగాలో దాన్ని జాగ్రత్తగా స్వామివారిని అడిగి తెలుసుకోవాలి. స్వామివారిని జాగ్రత్తగా అడగాలి. ఈ విషయాన్ని గమనించకుండా నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి అంటే అదొకటే ఇస్తారు స్వామివారు. స్వామి, నా ఉన్నతికి నువ్వేం ప్రసాదిస్తావో అది ప్రసాదించు అని అడిగితే చాలు. ఆయన అన్నిటినీ ఏది కావాలో మనకి ఇస్తాడు. అలా హిరణ్యకశిపుడు కూడా అడిగింది అవసరమైంది కాకుండా అవసరం లేనని కోరుకుంటాడు. అంటే బాగా తపస్సు చేస్తాడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేయడం వల్ల స్వామివారి కాస్త బ్రహ్మగారు ప్రత్యక్షం అవడం. ఈ బ్రహ్మగారు ప్రత్యక్షమైన తర్వాత ఆయన వరం ఏమడుతాడు, నాకు జంతువుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ మరణం ఉండకూడదు. ఆ విచిత్ర వరం వల్ల ఆయన ఇంకా అడుగుతుంటాడు, పగలు కానీ రాత్రి కానీ చావు ఉండకూడదు, భూమి మీద కానీ ఆకాశంలో కానీ చావు ఉండకూడదు, నీటిలో కానీ గాలిలో కానీ నాకు చావు ఉండకూడదు. ఏ రకమైనటువంటి అస్త్రశస్త్రాల వల్ల అంటే ఆయుధాల వల్ల కూడా నాకు మరణం ఉండకూడదు. ఎటువంటి జీవరాశులతో కానీ క్రిమికీటకాలతో కానీ నాకు మరణం అనేది సంభవించకూడదు అని అడుగుతాడు. తప్పకుండా ఒక బ్రహ్మగారు తథాస్తు అని చెప్పేసి తాను వరాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత వరగర్వముతో హిరణ్యకశపుడు అనేకమైనటువంటి లోకాలను హింసిస్తూ తానే దేవుడిని ప్రకటించుకుంటూ అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క హరినామస్మరణ మానవద్దని తండ్రి ఎంత హింసించినా ప్రహ్లాదుడు వినడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో, నీ హరి ఎక్కడున్నాడురా, ఎప్పుడు చూడు హరి హరి అంటావు, నారాయణ నారాయణ అంటావు, ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉంటాడా, ఆ గోడలో ఉంటాడా, ఆ పుల్లలో ఉంటాడా, ఈ భూమిలో ఉంటాడని చెప్పేసి ఒక స్తంభం వైపు చూపిస్తాడు. ఈ స్తంభంలో ఉన్నాడని. అప్పుడు ప్రహ్లాదు అంటాడు, అందుగలడు ఇందులేడని సందేహం వలదు తండ్రి, ఎందెందు వెతికిన అందందే గలడు అని ప్రహ్లాదుడు సమాధానం ఇస్తాడు. హిరణ్యకశిపుడు కోపంగా, అసలు భయంకరమైన కోపంతో ఆగ్రహంతో వెంటనే వెళ్ళి అక్కడ వెళ్ళి తప్పన ఆ యొక్క స్తంభాన్ని గట్టిగా పగలగొడతాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఏమాత్రం ఉల్లంఘించకుండా మహావిష్ణువు మనిషి రూపం కాక, జంతువు రూపం కాక, నరుడు సింహుడి ఆకారంలో నృసింహ అవతారంలో స్తంభము నుంచి ఉద్భవిస్తాడు. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో, భూమి ఆకాశం కాదు, తొడలపైన కూర్చోబెడతాడు. ఆయుధాలు కాకుండా తన వాడి అయినటువంటి రక్కసి అయినటువంటి గోళ్లతో హిరణ్యకశిపుడిని ఆ పొట్టని చీల్చివేస్తాడు. ఈ అద్భుత అవతార తిథే వైశాఖ శుద్ధ చతుర్దశి. బట్ ఈ రకంగా మనకి రేపు రాబోయేటువంటి 29వ తేదీ అద్భుతమైనటువంటి మనకి ఈ వైష్ణవ సంప్రదాయ నృసింహ జయంతిగా మనము జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఈ యొక్క స్వామివారికి అనుగ్రహము ఏ రాశి వారికి ఉంటుందని అడిగితే అందరికీ ఒకళ్ళకేదండి, కుల మతాలకు అతీతంగా మానవులకి అని అనేకమైనటువంటి క్రిమి కీటకాదులకి జంతువులకు కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్రరీత్యా కుజగ్రహ దోషము, శత్రువుల బెడద, శనేశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నట్టు కొన్ని రాసులు ఉన్నాయి. వాళ్ళు తప్పకుండా ఈరోజు నృసింహస్వామిని కనుక మనం పూజ చేస్తే అద్భుతమైనటువంటి అనుకూలత. స్వామివారిని పంచామృతములతో, సింధూరముతో, రక్తపు చందనముతో, అంటే ఎర్ర చందనం, అంటే రక్తం తీసుకొచ్చి కాదండి, ఎర్రపు చందనముతో ఆ స్వామివారిని అభిషేకం చేయాలి. ఏ రాశుల వారికి చేయాలనేది చెప్తాను మీకు. ఆఖరి దాకా వెయిట్ చేయండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి. ఇది మీ ఒక్కరు దాచుకుంటే కుదరదు, 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి.
నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి కుజదోషము నివారకుడు నృసింహస్వామి కూడా కారకుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా. అలాగే కోర్టు సమస్యలు, నరదృష్టి, ఆడపిల్లల దృష్టి, మగవాళ్ళ దృష్టి, ఇటువంటి దృష్టి ఉన్న వాళ్ళందరూ కూడా, దృష్టిదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క నృసింహస్వామి పూజిస్తే రుణబాధలతో పాటుగా ఈ దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఈ స్వామివారిని రక్తచందనపుతో అభిషేకం చేయడం, సింధూరం అభిషేకం చేయడం, పంచామృతంతో అభిషేకం చేయడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవడం, స్వామివారికి ప్రీతి అయినటువంటి తులసి దళం, ఎర్రని పుష్పాల సమర్పణ చేయడం, పానకము, వడపప్పు స్వామివారికి నివేదన చేయడం, ఇవన్నీ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం. స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు తప్పకుండా, వీరికి అధిపతి కుజుడు కదా, వీరికి కోర్టు సమస్యలు కానీ భార్యాభర్తల సమస్య కానీ ఉంటే, వివాహ ఆలస్యం అవుతుంటే వీరు తప్పకుండా లక్ష్మీనరస్వామి పూజ చేసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ అష్టమశులైనటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశికి రేపు రాబోయే రోజులలో కొంత ఏకాదశంలో గురుడు వస్తున్నాడు, గోచార గురుడు కూడా బాలేడు. కాబట్టి వీరు కూడా తప్పకుండా ఈ సింహరాశి వారు, నృసింహావతారం తేజోమయమైనది కాబట్టి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ధనధాన్య వృద్ధి, రాజకీయ పలుకుబడి పెరగడానికి సింహరాశి వారు కూడా ఈ నృసింహ జయంతిని, నృసింహస్వామి పూజను చేసుకోవాలి, అభిషేకం చెయ్యాలి. అలాగే ధనుసు రాశి వారు, మీన రాశి వారు, ఈ గ్రహ ప్రభావం ఉన్నవారు, అంటే అర్ధాష్టమ శని, అలాగే స్వామివారికి ఏలినాడు ఉన్నటువంటి వ్యక్తులు ఈ నృసింహస్వామిని అర్చించడం వలన తప్పకుండా ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, విద్యలో కానటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకూలవంతమైన శుభయోగం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా లక్ష్మీ నృసింహస్వామిని పూజ చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని రాశుల వారు తప్పక పూజ చేయొచ్చు. ఈ రాశుల వారు ప్రత్యేకంగా పూజ చేసే ప్రయత్నాన్ని చేయండి. వీలైనంత వరకు ఉపవాసం ఉండండి. ఎందుకంటే స్వామివారు సంధ్యాసమైన అంటే ప్రదోష కాలంలో ఆవిర్భవించాడు. ఆయన శివుడు కూడా ఆయనకు ఆ సమయం ఇచ్చాడు. ఈ సమయంలో రాను ఆయన వాడిని చంపేయచ్చని చెప్పాడు. సో కాబట్టి శుభకేశవులని ప్రసన్నం చేసుకునే సమయం ఈ యొక్క ప్రదోషకాలం. కాబట్టి అందరూ కూడా సాయంకాల సమయంలో స్వామివారి యొక్క పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తే చాలా మంచిది. ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు అంటే, కాబట్టి పూజను ప్రదోషకాలంలో అంటే దాదాపుగా 29వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారిని పూజ చేయవచ్చును. తప్పకుండా ఇది మనకి అనుకూలవంతమైన శుభ సమయం, ప్రదోషకాలం. సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం, మనం చేసినటువంటి కార్యము సిద్ధించగలిగే సమయం ప్రదోష సమయం. కాబట్టి ఈ ముహూర్త సమయంలో తప్పకుండా ప్రశస్తమైనటువంటి యొక్క లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, అభిషేకం, ఉపవాసం ఉంటూ సాయంత్రం పూజ చేసి తప్పకుండా స్వామిని అష్టోత్తరం చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని అప్పుడు ఎవరికైనా అన్నం, బ్రాహ్మడికి అన్నం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయండి. అదృష్టవంతమైన శుభయోగాలు, సమస్తమైనటువంటి దుష్టకర్మ, పీడా పరిహారం, నరదృష్టి, ఇతర దృష్టి దోషాలు, చేతబళ్ళు, ఇతరత్ర అన్నీ కూడా తొలగిపోయి బ్లాక్ మ్యాజిక్తో అన్ని తొలగిపోతాయి. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఆచరించి అదృష్టవంతమైన లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.